వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 M1 నుండి కాన్సెప్ట్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ గురించి చూద్దాం. ద డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. We can differentiate it again with respect to s to get the second order derivatives of the given function. Second order derivatives ante for example if y equal to f of x అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, y ఈక్వల్ టు ఏమని తీసుకున్నాం, f of x తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం డెరివేటివ్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. అప్పుడు ఎలా రాస్తాం మనం, dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ f of x అని రాస్తాం కదా. ఇలా రాసిన దాన్ని ఏమంటామంటే మనం ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. అంటే dy బై dx ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఈ d బై dx ఆఫ్ f of x అని నేను ఏమని రాస్తున్నాను అంటే f డాష్ ఆఫ్ x. అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని డెరివేటివ్ చేస్తే వచ్చిందని నేను f డాష్ ఆఫ్ x అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదాన్ని సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్డర్ అంటే ఇది ఈక్వేషన్ 1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈక్వేషన్ 1నే మనం మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, dy బై dx ఆఫ్ dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ f డాష్ ఆఫ్ x అని. ఓకే, ఇక్కడ ఆల్రెడీ డిఫరెన్షియేట్ చేసిన టర్మ్నే మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాము. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, టీ స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అనుకున్నాం. ఓకే, దీన్ని ఏమంటామంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఇదేమో ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఆ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదాన్నే మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఇక్కడ ఎలా అయితే చేసామో అదే ప్రొసీజర్ని మనం ప్రాబ్లమ్స్లో ఫాలో అవుతాం. అంటే ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంకి ఫస్ట్ డెరివేటివ్ చేస్తాము, ఆ వచ్చే ఫంక్షన్కి మళ్ళీ డెరివేటివ్ చేయడాన్ని సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి ఈ వీడియోలో. ఓకే, ఎగ్జాంపుల్ ఇఫ్ y ఈక్వల్ టు 2x టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 3x టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 8x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 7 దెన్ ఫైండ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటున్నాం కదా, రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది, d స్క్వేర్ y బై dx స్క్వేర్ అని. ఇలా సొల్యూషన్ అని పెట్టి గివెన్ ఫంక్షన్ ఏంటో రాయండి. ఏమి ఇచ్చారండి ఫంక్షన్ మనకి, y ఈక్వల్ టు 2x టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 3x టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 8x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 7 ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. అదే ఇక్కడ రాయండి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. Differentiate with respect to x on both sides. అప్పుడు ఏమవుతుంది, dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్, ఇటువైపు మనకి ఏదైతే ఉందో మొత్తాన్ని నోట్ చేయండి, 2x టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 3x టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 8x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 7 ఉంది కదా, అది నోట్ చేయండి. నెక్స్ట్ dy బై dx ఈక్వల్ టు, ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ అనేది దానికి ఇండివిజువల్గా అప్లై చేయండి. ఇండివిజువల్గా అప్లై చేయడం అంటే ఏంటి, dy బై dx 2x టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ dy బై dx ఆఫ్ 3x టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ dy బై dx ఆఫ్ 8x క్యూబ్ ప్లస్ dy బై dx 6x స్క్వేర్ మైనస్ d బై dx ఆఫ్ 7. ఇలా దాన్ని ఇండివిజువల్గా డిఫరెన్షియేట్ చేయండి. నెక్స్ట్ dy బై dx ఈక్వల్ టు, ఇప్పుడు కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, కాన్స్టెంట్స్ అన్ని ముందు రాసుకోండి. ఇక్కడ 2x టు ద పవర్ ఆఫ్ 5లో 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందుకి ఇలా రాసేసుకోండి. నెక్స్ట్ d బై dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ ఇక్కడ 3 కాన్స్టెంట్ కాబట్టి 3 ఇలా రాసేసి d బై dx x టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ ఇక్కడ 8 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసేసి d బై dx x క్యూబ్ ప్లస్ ఇక్కడ 6 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసేసుకోండి d బై dx x స్క్వేర్. ఇక్కడ ఏంటంటే d బై dx ఆఫ్ 7 అనేది కాన్స్టెంట్ ఈ వాల్యూ అంత ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంటే ఆ ప్లేస్లో 0 పెట్టండి.
నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ మనకి ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ రాస్తున్నాను చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇది ఫార్ములా. ఆ ప్రకారం ఇక్కడ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ఉంది కదా, ఇక్కడ ఎన్ ప్లస్ ఎంత ఉంది 5 ఉంది. దాని ప్రకారం ఎలా రాస్తాము 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 1 అంటే 4 అంటే 5 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 వస్తుంది అనమాట ఈ వాల్యూ. ఇక్కడ అన్నీ కూడా అదే ఫార్ములా యూజ్ చేయాలి అండి. ఇప్పుడు ఈ ప్లేస్లో ఎంత వస్తుంది మనకి 5 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ ఈ ప్లేస్లో ఏమొస్తుంది 4x³ వస్తుంది. మైనస్ 8 ఇంటూ ఈ ప్లేస్లో ఏమొస్తుంది 3x² వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ ఈ ప్లేస్లో ఏమొస్తుంది x² కదా, x² అంటే 2x వస్తుంది. 2x మైనస్ ఏముందండి 0 ఉంది కాబట్టి ఆ 0 వేసేయండి. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇవి మల్టిప్లై చేయండి. 5 2s 10 కదా, 10 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 4 3s 12 12x³ మైనస్ 8 3s 24x². నెక్స్ట్ ప్లస్ 6 2s 12x. ఓకే, ఇది మనకి ఇక్కడ వరకు చేసింది ఏమవుతుంది, అది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అవుతుంది. అంటే డివై బై డిఎక్స్ కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయడాన్ని సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఓకే ఓకే ఇప్పుడు అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మళ్ళీ ఈ టర్మ్ని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేయాలంటే ఎలా రాస్తామండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటున్నాం కదా, డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై dx ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఇటువైపు మనకి ఏవైతే ఉందో మొత్తం ఇక్కడ నోట్ చేయాలి. అంటే 10 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 12x³ మైనస్ 24x² ప్లస్ 12x అని రాయాలి. ఓకే, డి బై డిఎక్స్ ఇంటూ డివై బై అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం d²y బై dx² అని రాసుకోవచ్చు కదా, ఈక్వల్ టు ఇప్పుడు డిఫరెన్షియేషన్ అనేది దాన్ని ఇండివిజువల్గా అప్లై చేసుకోండి. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ 10 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 12x³ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 24x² ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 12x. ఓకే, ఇలా ఇండివిజువల్గా డిఫరెన్షియేషన్ అప్లై చేసిన తర్వాత కాన్స్టెంట్స్ని ముందుకు తీసుకొచ్చేస్తాం అనమాట. d²y బై dx² ఈక్వల్ టు ఇక్కడ 10 కాన్స్టెంట్ కాబట్టి 10 ఇలా ముందుకు రాసేసి రిమైనింగ్ ఉన్నది ఏంటి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఇక్కడ 12 కాన్స్టెంట్ ముందుకు తీసుకొచ్చేయండి, డి బై డిఎక్స్ ఆఫ్ x³ ఇక్కడ 24 కాన్స్టెంట్ ముందుకు తీసుకొచ్చేసి డి బై డిఎక్స్ ఆఫ్ x² అని రాస్తాము. ప్లస్ ఇక్కడ 12 కాన్స్టెంట్ కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ x నోట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ d²y బై dx² ఈక్వల్ టు 10 ఇంటూ ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలని చెప్పాను, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే ఇలా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏమన్నాను ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇలా అప్లై చేసుకుంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే 4x³ వస్తుంది. మైనస్ 12 ఇంటూ ఈ వాల్యూ ఎంత వస్తుంది 3x² వస్తుంది. నెక్స్ట్ మైనస్ 24 ఇంటూ ఈ వాల్యూ ఎంత వస్తుంది 2x వస్తుంది. ప్లస్ 12 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1. ఇలా 1 వేసుకోవాలి. ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. d²y బై dx² ఈక్వల్ టు 10 ఇంటూ 4 అంటే 40 కదా, 40x³ మైనస్ 12 3s 36 36x² మైనస్ 24 ఇంటూ 2 అంటే 48 కదా, 48x ప్లస్ 12. ఇదే ఆన్సర్. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటే ఇలా d²y బై dx² వరకు చేయాలి. అర్థమైందా? చాలా ఈజీగానే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ y ఈక్వల్ టు ax ప్లస్ b బై ఎక్స్ దెన్ ఫైండ్ d²y బై dx². ఇలా సొల్యూషన్ అని పెట్టుకుని గివెన్ ఫంక్షన్ ఏంటో రాయాలి. ఏమి ఇచ్చారండి, y ఈక్వల్ టు ax ప్లస్ b బై ఎక్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ ఇచ్చిన ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, బోత్ సైడ్స్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, differentiate with respect to x on both sides. Differentiate with respect to x on both sides. అప్పుడు ఎలా రాసుకోవచ్చు dy బై
డిఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఇక్కడ ఉన్నది ఏంటి మనకి ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ కదా, అదే నోట్ చేయాలి. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇండివిజువల్గా డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. అంటే అలా డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ బి బై ఎక్స్ ఇలా ఇండివిజువల్గా డిఫరెన్షియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి, కాన్స్టెంట్స్ ఏమన్నా ఉంటే ముందుకు తీసుకొచ్చేయాలి కదా. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, అంటే ఏ ముందుకు తీసుకొచ్చేస్తే రిమైనింగ్ ఉన్నది ఏంటి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏం కాన్స్టెంట్ బి అనేది కాన్స్టెంట్, ఇలా బీని ముందుకు తీసుకొచ్చేస్తే ఇక్కడ ఉన్నది ఏంటి డి బై డిఎక్స్ ఆఫ్ 1/x అనేది ఉంది. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసుకోండి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి 1, ఇలా 1 వేసుకోవాలి, ప్లస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 1/x వాల్యూ మైనస్ 1/x స్క్వేర్. ఓకే, ఫైనల్గా మనకి ఏమొచ్చింది డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఏ మైనస్ బి బై ఎక్స్ స్క్వేర్ వచ్చింది. అంటే ఇప్పుడు వరకు మనం చేసిందంత ఏంటండి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఏదైతే వచ్చిందో ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, అగైన్ ఈ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ని మనం ఏం చేయాలి డిఫరెన్షియేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఎలా రాస్తాము డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఏ మైనస్ బి బై ఎక్స్ స్క్వేర్ ఇలా రాసుకోవాలి. ఇక్కడ మనకి డి బై డిఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ని ఎలా రాసుకోవచ్చు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అని రాసుకుంటామండి. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు ఇండివిజువల్గా డిఫరెన్షియేట్ చేసేయండి. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఏ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ బి బై ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ మనకి డి బై డిఎక్స్ ఆఫ్ ఏ అని ఉంది. ఏ అంటే ఏంటి కాన్స్టెంట్, అంటే వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది, మైనస్ ఇక్కడ బి అనేది కాన్స్టెంట్ కాబట్టి బీని ముందుకు తీసుకొచ్చాము. ఇక్కడ మనకి రిమైనింగ్ ఉన్నది ఏంటి డి బై డిఎక్స్ ఆఫ్ 1/x స్క్వేర్కి మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నెక్స్ట్ ఎలా రాస్తాము అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 మైనస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 1/x స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ మైనస్ 2/x³ వస్తుందండి వాల్యూ. ఓకే, నెక్స్ట్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ 2b/x³ అవుతుంది. ఓకే, 0 ప్లస్ 2b/x³ అంటే ఏమవుతుంది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2b/x³ ఈజ్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. అంటే ఫైనల్ ఆన్సర్ వచ్చి ఇది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2b/x³. అర్థమైందండి. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. అంటే u/v ఫార్ములా యూస్ చేసి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. If y equal to 2x plus 1/3x minus 4, then find d square y by dx square. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి మనకి y ఈక్వల్ టు 2x plus 1/3x minus 4 ఇచ్చారు కదా. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, differentiate with respect to x on both sides. Okay, differentiate with respect to x on both sides. అప్పుడు ఎలా రాస్తామండి dy by dx ఈక్వల్ టు d by dx ఆఫ్ ఇక్కడ మనకి y ప్లేస్లో ఏముంది 2x ప్లస్ 1/3x మైనస్ 4 ఉంది. ఇది ఏ ఫామ్ కనిపిస్తుంది d by dx ఆఫ్ u/v ఫామ్ కనిపిస్తుంది కదా. ముందు ఫార్ములా రాసుకోండి. d by dx of u by v ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి ఫార్ములా v ఇంటూ d by dx of u మైనస్ u ఇంటూ d by dx of v by v స్క్వేర్. ఇది ఫార్ములా d by dx of u by v ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ v ఉన్న ప్లేస్లో 3x మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేయాలి, u ఉన్న ప్లేస్లో 2x ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఉన్నవి నోట్ చేసుకోవాలి.
ఓకే, ఇందాక చెప్పినట్టు ఆ ఫార్ములా ప్రకారం స్ప్లిట్ చేస్తున్నానండి. ఇది u అవుతుంది, ఇది v అవుతుంది కదా. ఫస్ట్ v నోట్ చేయాలి. v అంటే 3x మైనస్ 4 ఇంటూ d బై dx ఆఫ్ u అంటే 2x ప్లస్ 1 మైనస్ u 2x ప్లస్ 1 ఇంటూ d బై dx ఆఫ్ v అంటే 3x మైనస్ 4 బై v స్క్వేర్ అంటే 3x మైనస్ 4 హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. నెక్స్ట్ dy బై dx ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది ఏంటి మనకి 3x మైనస్ 4 ఇంటూ ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఇండివిజువల్గా చేసుకోవచ్చు, నేను మళ్ళీ అవన్నీ రాయట్లేదు కానీ ఇప్పుడు ఒకటి రాస్తున్నానండి. d బై dx ఆఫ్ 2x ప్లస్ 1 ఉంది కదా. ఇండివిజువల్ రాయడం అంటే ఏంటి మీనింగ్, d బై dx ఆఫ్ 2x ప్లస్ d బై dx ఆఫ్ 1కి మనం డిఫరెన్షియేట్ చేస్తాము. ఆ డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి మళ్ళీ దీన్ని ఇలా ముందుకు రాసేస్తాం. అంటే రిమైనింగ్ ఉన్నది ఏంటి d బై dx ఆఫ్ x ప్లస్ ఇక్కడ ఏముంది d బై dx ఆఫ్ 1 ఉంది కదా. 2 ఇంటూ d బై dx ఆఫ్ వాల్యూ ఎంత 1 ప్లస్ ఇక్కడ 1 అంటే కాన్స్టెంట్ కదా. కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 0 వస్తుంది. 2 ప్లస్ 1 అంటే ఎంత 2. అంటే ఫైనల్గా దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది అంటే 2 వస్తుంది. అర్థమైంది, ఇక్కడ పక్కన వేసాను రఫ్ వర్క్ చూసుకోండి. అలానే ఇక్కడ ఉన్నది ఏంటి మనకి మైనస్ 2x ప్లస్ 1 ఇంటూ d బై dx. ఇక్కడ కూడా అంతే సేమ్, ఇక్కడ ఎలా చేయాలో అలానే డిఫరెన్షియేట్ చేయాలి. ఇలా డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ అంటే 3 వస్తుందండి. 3 బై డినామినేటర్లో ఏముంది మనకి 3x మైనస్ 4 హోల్ స్క్వేర్ ఉంది. అది యాస్టీజ్ ఇలా నోట్ చేయడమే. నెక్స్ట్ dy బై dx ఈక్వల్ టు ఇప్పుడు ఈ 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 3 అంటే 6x కదా. 6x మైనస్ 4 2s 8 మైనస్ ఇప్పుడు ఈ 3తో మల్టిప్లై చేయండి. 3 2s 6x ప్లస్ 3 అవుతుంది. బై డినామినేటర్లో ఏముందండి మనకి 3x మైనస్ 4 హోల్ స్క్వేర్ ఉంది కదా, అది యాస్టీజ్ రాయండి. ఓకే, నెక్స్ట్ dy బై dx ఈక్వల్ టు ఇక్కడ రాయండి 6x మైనస్ 8 ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ 6x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 బై 3x మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ 6x మైనస్ ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ మనకి మిగిలింది ఏంటండి dy బై dx ఈక్వల్ టు మైనస్ 8 మైనస్ 3 అంటే మైనస్ 11 బై 3x మైనస్ 4 హోల్ స్క్వేర్ మిగిలింది. ఓకే, ఇదంతా ఏంటి ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. మనకు కావాల్సింది ఏంటి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటే d2y బై dx2 కావాలి. ఇప్పుడు ఏం చేయాలి అగైన్ డిఫరెన్షియేటింగ్. ఇక్కడ నోట్ చేయండి అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. ఓకే, అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. అప్పుడు ఎలా రాస్తాం d బై dx ఆఫ్ ఇటువైపు ఏముంది మనకి dy బై dx ఈక్వల్ టు ఇక్కడ d బై dx ఆఫ్ మైనస్ 11 బై 3x మైనస్ 4 హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు d బై dx ఆఫ్ ఇలా ఉంటే d2y బై dx2 అని రాసుకోవచ్చు కదా. d2y బై dx2 ఈక్వల్ టు మైనస్ 11 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇలా ముందుకు తీసుకొచ్చేయండి. నెక్స్ట్ ఉన్నది ఏంటి d బై dx ఆఫ్ 1 బై 3x మైనస్ 4 హోల్ స్క్వేర్ ఉంది. ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను కదా 1 బై x2ని డిఫరెన్షియేట్ చేస్తే ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను. మైనస్ 2 బై x3ని ఇలా x3 అని రాసుకుంటాం కదా. అలానే దీన్ని ఎలా రాయాలి అంటే d2y బై dx2 ఈక్వల్ టు మైనస్ 11 ఇంటూ ఇది ఎక్స్ స్క్వేర్ లాగా అనమాట. అంటే మైనస్ 2 బై 3x మైనస్ 4 x3 అని చెప్పా కదా డినామినేటర్లో. అంటే 3x మైనస్ 4 హోల్ క్యూబ్ మళ్ళీ d బై dx ఆఫ్ ఏం చేస్తాము 3x మైనస్ 4 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ d2y బై dx2 ఈక్వల్ టు మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉంది కదా, ప్లస్ అయిపోతుంది. 11 ఇంటూ 2 అంటే 22 అయిపోతుంది కదా. 22 బై 3x మైనస్ 4 హోల్ క్యూబ్ ఇంటూ ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేసామనుకోండి ఇది కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఇక్కడ 3 ఉంది. d బై dx ఆఫ్ x అంటే వాల్యూ అంటే ఓన్లీ ఇక్కడ ఎంత వస్తుంది 3 వస్తుంది. నెక్స్ట్ d2y బై dx2 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 22 ఇంటూ 3 అంటే ఎంత 66 కదా. 66 బై 3x మైనస్ 4
హోల్ క్యూబ్. ఇదే ఆన్సర్. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటే టీ స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేరే కదా. ఓకే, మనకి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 66/3x-4 హోల్ క్యూబ్ వచ్చింది. ఇదే ఆన్సర్. అర్థమైందండి? చాలా ఈజీగా ఉంటే ఫస్ట్ అసలు కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.